జంట నగరాల వ్యాప్తంగా రేపు మద్యం దుకాణాలు బంద్ కాబోతున్నాయి. రేపు అంటే శ్రీరామనవమి రోజున వైన్ షాప్స్ అలాగే బార్లు కళ్ళు దుకాణాలు బంద్ చేయబోతోంది ప్రభుత్వం. హైదరాబాద్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, సికింద్రాబాద్లో 12 గంటల నుంచి రాత్రి 10 వరకు వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి. దీంతో మద్యం ప్రియులు వైన్ షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. ఇక అలాగే వీకెండ్ కావడంతో స్టాక్ కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు. మందుబాబులకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. రేపు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో వైన్ షాపులు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. రెస్టారెంట్లు, కళ్ళు దుకాణాలు, బార్లు కూడా మూసివేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మందుబాబులు షాపుల ముందు క్యూ కడుతున్నారు. వీకెండ్ కాబట్టి మందు కోసం వైన్స్ ముందు క్యూ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండడంతో బీర్ల డిమాండ్ కూడా అధికమైంది. హైదరాబాద్లో మందుబాబులకు చేదు వార్త అని చెప్పాలి. ఇది శ్రీరామనవమి సందర్భంగా వైన్ షాపులు మూతపడనున్నాయి. ఏప్రిల్ 6న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో రేపు 12 గంటల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు కళ్ళు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. రెస్టారెంట్లలోని బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకుందామని రాచకొండ పోలీసులు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వైన్ షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని పోలీసులు కోరుతున్నారు. వైన్ షాపులు బంద్ అనే వార్త తెలియడంతో మందుబాబులు షాపుల ముందు క్యూ కడుతున్నారు. ఎందుకంటే రేపు మద్యం దొరకదు కాబట్టి ఇప్పుడే కొనుక్కోవడానికి ఎగబడుతున్నారు. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు మందుబాబులకు చిల్డ్ బీర్ గుర్తుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ కూడా పెరుగుతోంది. దీంతో మందుబాబులు చల్లటి బీర్ల కోసం వైన్ షాపులో క్యూ కడుతున్నారు. బీర్ల కొనుగోలు ఒక్కసారిగా పెరగడంతో కొన్ని వైన్ షాపుల్లో స్టాక్ కూడా అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక వీకెండ్ కావడంతో వైన్స్ ముందు మరింత రద్దీ పెరిగే అవకాశం కూడా ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో ఇటు బ్రాండెడ్ బీర్లు కూడా దొరకట్లేదని కంప్లైంట్స్ వస్తున్నట్టుగా చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 70,000 నుంచి 90,000 కేసులు బీర్లు అమ్ముతున్నాయని అంచనా వేస్తున్నారు. ఎండాకాలంలో అదనంగా మరొక 20,000 కేసులు డిమాండ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో ఇక బీర్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని షాపుల యజమానులు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద రోజుకు 1,50,000 కేసుల స్టాక్ వస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఏప్రిల్లో హైదరాబాద్ పరిధిలో 15 లక్షల కేసులు అమ్ముడుపోతే ప్రస్తుతం 20 లక్షల పైగా డిమాండ్ వస్తుందని మద్యం వ్యాపారులు అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.